ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి పెదకోనేరు వద్ద శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం అనంతరం స్వామివారి చక్రవారి చూర్ణోత్సవం వసంతోత్సవం జరిగింది. ఉత్సవానికి నెడమరుకు చెందిన కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, ఛాయాదేవి కైంకర్యపరులుగా వ్యవహరించారు. అనంతరం ఉత్సవ విశిష్టతను పూజారి వివరించారు. మన మంగళాద్రి క్షేత్రంలో వేంచేసినటువంటి శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి నవానిక దీక్షతోటి గత 9 రోజులుగా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కైంకర్యాలన్నీ కూడా వార్షికంగా నిర్వర్తించుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు స్వామివారికి ఉదయం చూర్ణోత్సవం అనగా కొట్నాలు దంచేటువంటి కార్యక్రమం నిర్వర్తించుకొని ఇప్పుడు స్వామివారికి చక్రస్నానం మన మంగళగిరి పట్టణంలోని కోనేరు వద్ద వేయించేసినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం నందు విశేషంగా స్వామివారికి చక్రస్నాన కార్యక్రమం నిర్వర్తించుకున్నాం. ఈ చక్రస్నానంలో పాల్గొన్నటువంటి 50 మంది భక్తులకందరికీ కూడా ఆ చక్ర తీర్థాన్ని శిరస్సును కనుక ప్రోక్షణ చేసుకున్నట్లయితే వారి యొక్క పాపాలన్నీ కూడా నశించిపోయి సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి మన మహర్షులు చెప్తూ ఉన్నారు. కనుక మనమందరం కూడా స్వామివారి యొక్క జలాన్ని మన శిరస్సును కనుక ప్రోక్షణ చేసుకున్నట్లయితే మనకందరికీ కూడా ఆయురారోగ్యాలు, శరీర రుగ్మతలు అవన్నీ కూడా తీరిపోయి సకల శుభాలు, సకల సౌభాగ్యాలు అన్నీ కూడా కలుగుతాయని మనం స్వామివారి యొక్క చక్ర తీర్థాన్ని శిరస్సును ప్రోక్షణ చేసుకోవడం జరుగుతోంది. ఈ యొక్క చక్ర తీర్థానికి, చక్ర స్నాన కార్యక్రమానికి ఉభయదారులుగా భూమిపుత్ర కన్సల్టెన్సీ బ్రహ్మానందరెడ్డి గారు, వీరి ధర్మపత్ని ఛాయాదేవి గారు, వారి కుమారులు, కోడళ్ళు వీళ్ళందరూ కూడా స్వామివారి యొక్క చక్రోత్సవానికి ఉభయదారులుగా వ్యవహరిస్తూ మన ఆలయ కార్యనిర్వహణాధికారి గారైనటువంటి సునీల్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వర్తించుకున్నాం. ఈరోజు సాయంత్రం ధ్వజ అవరోహణ కార్యక్రమం కూడా జరుగుతుంది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మాలాధారణ భక్తులు బుధవారం గిరి ప్రదక్షిణ నిర్వహించారు. మాలాధారణ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు మాట్లాడారు. గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు చాందార్ సంస్థ ఆధ్వర్యాన మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. స్వాముల గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. తోట శ్రీనివాస్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వాములందరూ కూడా నరసింహ దీక్ష, మండల దీక్ష, అర్ధమండల దీక్ష, ఏకాదశి దీక్ష స్వీకరించి ఎంతో పవిత్రంగా ప్రతినిత్యం కూడా ఉదయము సాయంత్రము కూడా ఆ దివ్యమంగళ రూపమైన శ్రీ నరసింహస్వామి వారి యొక్క రూపాన్ని ప్రతినిత్యం కూడా దర్శనం చేసుకుంటూ వీళ్ళందరూ కూడా స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ జయ నారసింహ, జయ జయ నారసింహ అంటూ ప్రతినిత్యం కూడా ఆ యొక్క గృహాల వద్ద స్వామి యొక్క భజన కీర్తనలు, పాటలు పాడుతూ భజనలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్లలో కూడా కొంతమంది కుదిరిన వాళ్ళు కూడా స్వామి యొక్క ఈ కలశారాధన లేని పక్షంలో మన లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ భక్తులందరికీ కూడా గృహాల వద్ద ఇబ్బంది కలిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి అర్చన చేసుకుంటానికి, అదేవిధంగా ఈ 41 రోజులు కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని వితరణ చేయడానికి విధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవా సమితి తోటా శ్రీనివాస్ గారి మిత్రులందరూ కూడా కలిసి ఒక ట్రస్టుగా ఏర్పడి వాళ్ళందరూ కూడా వాళ్ళు కొంత ధనాన్ని చేకూర్చుకొని వీళ్ళందరికీ కూడా స్వాములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతినిత్యం కూడా స్వామి యొక్క అన్నప్రసాదాన్ని వితరణ చేస్తూ ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి భక్త బృందం అందరికీ కూడా సేవా ట్రస్ట్లో ప్రతి ఒక్కరికి స్వామి యొక్క దివ్యమంగళాశాసనాలు. గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు చాందార్ సంస్థ ఆధ్వర్యాన మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. ఇవాళ
గిరి ప్రదక్షిణకి చేయడానికి వస్తున్న భక్తులకి శాందార్ వారి తరపున మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. జై నరసింహ, జై జై నరసింహ. మంగళగిరి పానకాల లక్ష్మీస్వామి గారి దేవస్థానం నందు గిరి ప్రదక్షిణ తిరుగుతున్నందువల్ల ప్రతి సంవత్సరము టేల్ షాప్ శాందార్ ఇప్పుడు మ్యాక్సిమం ఒక 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మజ్జిగ పంపకం వాళ్ళ శక్తి కొలది స్వాములకి ఇవ్వటం జరుగుతుంది. మంగళగిరి నియోజకవర్గం మొత్తం ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లవెల్ల అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. స్వాముల గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. తోట శ్రీనివాస్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. మన మంగళగిరి దేవస్థానం గుడి దగ్గర ఈరోజు గిరి ప్రదర్శన జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి ఈ గిరి ప్రదర్శనని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. భక్తులకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గుళ్ళో. ప్రతి ఒక్కళ్ళు ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. గిరి ప్రదర్శన సాయంత్రం పూట 4 గంటలకి ప్రదర్శనగా జరిగిద్ది. ఈ జనం మొత్తం ఈ గుడికి ఈ గిరి ప్రదర్శనకి నరసింహస్వామికి అన్నదాన కార్యక్రమానికి పాల్గొనాల్సిందిగా భక్తులందరూ విచ్చేసి ఈ గిరి ప్రదర్శనకు పాల్గొనాల్సిందిగా